నాకేం తెలీదు. నేనే నేరం చేయలేదు. 10,000 వరహాలతో పాటు ఈ తెల్లదొర గుర్రాన్ని అపహరించావు. నీ గొంతు మీద పిండి కొట్ట. ఇంతకంటే నేరమే ఉందయ్యా. ఊరి తీసేది. ఆగండి. అయ్యా, కొత్వాల్ కోటిలింగం గారంటే తమరేనా? నేనే కదూ. నేర్పుగా తీర్పు చెప్పడంలో మీ తండ్రి గారు, మీ తాతగారు గొప్ప పేరు తెచ్చుకున్నారని, మీరు వారికంటే మించిపోయారని జనం చెప్పుకుంటుంటే విన్నాం. ఏమిటి మనకు అంత పేరుందా? నీ గుండు మీద పిండి కొట్ట. మరి చెప్పవేవయ్యా? తను నేరం చేయలేదంటున్నాడు, గుర్రాన్ని దొంగిలించలేదంటున్నాడు. మరి దొంగిలించాడని ఆ తెల్లదొర అంటున్నాడుగా. అయితే ఒకటి చేయండి, ఈ తగు ఆ గుర్రానికే వదిలిపెట్టండి. మచ్చికైన జంతువులు తమ మనుషుల్ని పోల్చుకుంటాయి. తన యజమాని ఎవరైతే వారి దగ్గరికే వెళుతుంది. నీ గుండు మీద పిండి కొట్ట. అది నిజమేనయ్యా. రే వాడిని కానీ తీసుకురండి. నువ్విక్కడే ఉండు. నువ్వు ఇలా రా. నువ్విక్కడుండు. కొత్వాల్ గారు, గుర్రాన్ని మధ్యలో పెట్టించండి. గుర్రాన్ని మధ్యలో పెట్టండి. మీరిద్దరు ఆ గుర్రాన్ని నిలబెట్టి. అది ఎవరి దగ్గరికి వెళ్తే ఆ గుర్రం వారిది. అప్పలో రమ్ము. అప్పలో 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 రమ్ము రమ్ము. అప్పలో రా. అప్పలో రమ్ము. అప్పలో రా. రా. అప్పలో రమ్ము రమ్ము. అప్పలో రమ్ము రమ్ము. అప్పలో రా. అప్పలో రమ్ము రమ్ము. అప్పలో 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 రమ్ము రమ్ము. పుల్లుడా, సమయానికి వచ్చి మంచి సలహా చెప్పావు. నీ గొంతు మీద పిండి కొట్ట. కానా ఆ గుర్రం నీదే, తీసుకో. ఇది అన్యాయము, మోసము. ఈ గుర్రం నాది నాది. గుండు మీద పిండి కొట్ట. ఏమయ్యాడు? ఏం మించిపోయిందని చెప్పి మనుషులు కూడా చూసుకోకుండా పరిగెడుతున్నావు. వదులు. అదిగో ఆ గుర్రం మీద వెళ్లే వ్యక్తిని కలుసుకోవాలి. ఏ అతను నీకు తెలుసా? నాకు ప్రాణదానం చేసిన పుణ్యమూర్తి. అలాగా, అతడే నన్ను కాపాడాడు. అయితే పద వెళ్దాం. పద. ఇంకేమైనా కావాలండి? వద్దు. నీ పేరు? నా పేరు గోపి. గోపి, మంచి పేరు. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలుంటే వెతికి పట్టుకురండి. నా బిడ్డ నవ్వండి బాబు. బాబు శివాన్ గారి హుకుం తెలుసుగా? నా బాబుకే తెలీదు. నన్ను అన్యాయం చేయదు బాబు. బాబు
గోపి తాతయ్య తెలియదు. తాతయ్య తాతయ్య దీన్ని రక్తం కారేలా కొట్టి తోలు ఒలిచేయండి. పిల్లరా పిల్ల అమ్మా, నువ్వు దుర్గాదాస్ కూతుర్ని. నా పేరు భవాని. ఆ దేశభక్తులు కూతురువా తల్లి? ఈ విషయం ముందే తెలిస్తే నేను ఇలా ఒంటరిగా వర్ణించేవాళ్ళమా? ఇలాంటి ఆపదల్లో వర్ణించేవాళ్ళం. స్వాతంత్ర పోరాటంలో ఇలాంటి ఆపదల్ని ఎన్నో ఎదుర్కోవాలి. ఆ దివాన్ని ఎదిరించి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇంతకంటే సాహసం చేయాలి. నిజమే, మేము అదే నిర్ణయం చేసుకున్నాం. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామమ్మా. అవసరమైతే మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అవును, మేము కూడా మీతోనే ఉంటాం. కాదనుకమ్మా. భేష్, కండబలం గుండె బలం కలిగిన మీలాంటి సోదరులు సహకరిస్తానంటే కాదంటానా? అయితే మనం క్రమశిక్షణ కట్టుబడి ఈ ఉద్యమాన్ని నడిపించాలి. నీ మాట జవదాటం. నువ్వెలా చెప్తే అలాగే చేస్తాం. మంచిది. కలయో వైష్ణవమాయయో ఏదైనా నాకు ఒకటే కదా.